ఓం శ్రీమాత్రే నమః. దేవుడి పటాలను ఎన్ని రోజులకు ఒకసారి శుభ్రం చేసుకోవాలి అనేటటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనం నిత్యం ఇంట్లో దేవుణ్ణి పూజిస్తూ ఉంటాం. కష్టాలు, ఆర్థిక బాధలు, అనారోగ్యాలు దరిచేరకుండా ఉండాలని మనం దేవుణ్ణి ప్రార్థిస్తాం. అయితే చాలామందికి దేవుని పూజ గదిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి, ఎలా శుభ్రం చేయాలో తెలియదు. పూజ గదిని శుభ్రం చేసే విధి విధానాలు తెలియక దేవుని ఆగ్రహానికి లోనై ఇబ్బందులకు గురి అవుతూ ఉంటారు. అసలు దేవుడి గది ఏ వారం శుభ్రం చేయాలి, ఎలా శుభ్రం చేయాలి, ఎలాంటి పద్ధతులను పాటిస్తే దేవుడి అనుగ్రహం మన మీద ఉంటుంది అన్న వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. హిందూ పురాణాల ప్రకారం శుభ్రంగా, చక్కగా, సానుకూలంగా ఉన్న ఇంటిని మాత్రమే దేవుడు సందర్శిస్తాడని చెప్పబడుతుంది. కాబట్టి ఇంటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ పూజ గదిని అలంకరించుకోవడం వలన భగవంతుడు ఇంటికి తప్పక వస్తారు. ఇంటిని శుభ్రపరచుకోవడంలో పూజ గదిని శుభ్రపరచడం కూడా చాలా అవసరం. కాకపోతే కొన్ని జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి. తెల్లవారితే చాలు చాలామంది భగవంతుడికి పూజలు చేస్తూ ఉంటారు. భగవంతుడికి భక్తి శ్రద్ధలతో, నియమ నిష్టలతో పూజలు చేస్తూ, ఉపవాసాలు ఉంటూ భగవంతుడి యొక్క అనుగ్రహం ఎప్పుడు కలుగుతుందా అని వేచి చూస్తూ ఉంటారు. అయితే భగవంతుని యొక్క అనుగ్రహం పొందాలి అంటే మనం చేసే పూజకు ఫలితం ఉండాలి. మనం చేసిన పూజకు ఫలితం దక్కాలి అంటే పూజా మందిరం అనేది పరిశుభ్రంగా ఉండాలి. అయితే చాలామంది పూజా మందిరంలో అనవసరమైనవి పెడుతూ ఉంటారు. అలా ఎప్పుడూ కూడా పెట్టకూడదు. చాలామందికి పూజా మందిరాన్ని ఎన్ని రోజులకు ఒకసారి శుభ్రం చేయాలో కూడా అస్సలు తెలియదు. దాని గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. అదేవిధంగా పూజా మందిరాన్ని ఏ విధంగా శుభ్రం చేసుకోవాలి, దేవుడి విగ్రహాలను ఏ ఏ దిక్కులలో ఉంచాలో కూడా ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. పురాణాల ప్రకారం ఏ పూజా మందిరం అయితే శుభ్రంగా ఉంటుందో ఆ ఇంటిలోకి దేవతలు వస్తారని చెప్పబడుతుంది. పూజ గదిని శుభ్రం చేసేందుకు ఎప్పుడూ కూడా చీపురుని అస్సలు ఉపయోగించకూడదు. ఒక శుభ్రమైన వస్త్రమును తీసుకుని పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి. పూజా మందిరంలో భగవంతుడికి సమర్పించిన పువ్వులను ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు. వాటిని ఒక కవర్లో పెట్టి మీరు నదీ తీరానికి వెళ్ళినప్పుడు పారే నీళ్లలో వాటిని వదిలేయాలి. లేదా మీ దగ్గర ఉన్న కాలువలో అయినా పడవేయవచ్చు. అది కుదరని వారు ఏదైనా పచ్చని చెట్టు మీద పూజకు ఉపయోగించిన పువ్వులను వేయాలి. మనం పూజకు ఉపయోగించిన పువ్వులను ఎప్పుడు కూడా తొక్కరాదు. పూజా మందిరంలో మనం దీపారాధన చేసినప్పుడు ఆ దీపారాధన యొక్క పొగతో పూజా మందిరంలో నలుపు రంగులో ఏర్పడుతుంది. అలా నలుపు రంగులో ఏర్పడిన మసిని ముందుగా ఒక తడి వస్త్రం తీసుకొని శుభ్రంగా తుడవాలి. ఆ తర్వాత సబ్బు నీటితో కానీ సర్ఫ్ నీళ్లతో కానీ శుభ్రంగా పూజా మందిరాన్ని తుడిచి ఆ పూజా మందిరానికి పసుపు మరియు కుంకుమ మరియు వరిపిండితో బొట్లు పెట్టాలి. మీ పూజా మందిరం చెక్కతో చేసిన మందిరం అయితే ఒక తడి వస్త్రమును తీసుకొని శుభ్రంగా ఆ పూజా మందిరాన్ని, పూజా పీటను తుడుచుకోవాలి. పూజ చేసే ప్రతి ఒక్కరూ పూజా మందిరం మధ్యలో బియ్యం పిండితో ముగ్గును వేసి దాంట్లో పసుపు కుంకుమను కూడా అలంకరించాలి. పూజా మందిరంలో భగవంతుడి యొక్క ప్రతిమలు లేదా ఫోటోలు అనేవి నేరుగా క్రింద అస్సలు పెట్టకూడదు. ఒక పేపర్ పైన కానీ లేదా వస్త్రం పైన కానీ పెట్టవలేను. దేవుడి పటాలను ముందుగా తడిబట్టతో తుడిచి తర్వాత పొడి క్లాత్ తీసుకొని శుభ్రంగా తుడిచి ఆ తర్వాత కొంచెం రోజు వాటర్ తీసుకొని దానితో శుభ్రపరిచి ఆ తర్వాత గంధం పెట్టి పైన కుంకుమ బొట్టును పెట్టి చక్కగా అలంకరించుకోవాలి. దేవుడికి ఉపయోగించిన దీపారాధన ప్రమిదలను ప్రతిరోజు శుభ్రం చేసుకోవాలి. అయితే దీపారాధన ప్రమిదలు అనేవి జిడ్డుగా ఉండడం వలన వాటిని సబ్బు నీటితో నానబెట్టిన తర్వాత ఒక స్క్రబ్బర్తో శుభ్రంగా కడగవలెను. అలాగే చింతపండు గుజ్జుతో కానీ పీతాంబర పౌడర్తో కానీ శుభ్రం చేసుకున్నా సరిపోతుంది. దీపారాధన చేసేటప్పుడు ప్రమిదలు తడిగా అస్సలు ఉండకూడదు. అవి పూర్తిగా ఆరిన తర్వాతే దీపారాధనకు ఆ ప్రమిదను వాడాలి. దీపారాధన వెలిగించినప్పుడు చిటపట అనే శబ్దం రాకూడదు. దేవుడికి ఉపయోగించిన రాగి పాత్రలు కానీ వెండి మరియు ఇత్తడి పాత్రలు కానీ చింతపండు గుజ్జులో లేదా నిమ్మకాయతో శుభ్రం చేసుకోవచ్చు. వెండితో చేసిన చిన్న చిన్న ప్రతిమలను ఉప్పు, నిమ్మకాయతో లేదా పీతాంబర పౌడర్తో శుభ్రం చేసుకోవచ్చు. అపరిశుభ్రంగా ఉన్న వస్తువులను దేవుడి పూజా మందిరంలో ఎప్పుడు కూడా పూజకు అస్సలు వాడరాదు. ఒకవేళ అలా చేసినట్లయితే ఆ పూజకు ఫలితం అనేది దక్కదు. దేవుడి పూజా మందిరాన్ని వారానికి ఒకసారైనా శుభ్రం చేసుకోవాలి.
అయితే మంగళవారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ పూజా మందిరాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ శుభ్రం చేయకూడదు. ఒకవేళ మంగళవారం లేదా శుక్రవారం రోజులలో పండగ దినాలు వచ్చినట్లయితే ముందు రోజు మీ పూజా మందిరాన్ని శుభ్రం చేసుకొని ఉంచుకోవాలి. ఈ నియమం వ్రతాలకు, హోమాలకు కూడా వర్తిస్తుంది. వారంలో వచ్చే గురువారం రోజున లేదా శనివారం రోజున పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవచ్చు అని పండితులు తెలియజేస్తున్నారు. అంతేకాకుండా అమావాస్య రోజున, ఏకాదశి మరియు ద్వాదశి రోజుల్లో దేవుడి పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోకూడదని కూడా పండితులు తెలియజేస్తున్నారు. దేవుడి పటాలను పాడ్యమి తిథి మరియు గురువారం కలిసి వచ్చిన రోజున శుభ్రం చేసుకొని దేవుడిని పూజిస్తే ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది తప్పక ప్రాప్తిస్తుంది. ఎవరికైనా పూజా మందిరాన్ని వారానికి ఒక్కసారైనా శుభ్రం చేసుకోవడం కుదరకపోతే నెలకు ఒక్కసారైనా తప్పకుండా మీ పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి. పౌర్ణమి లోపల పూజించి ఉంచుకోవాలని పండితులు తెలియజేస్తున్నారు. పూజా మందిరాన్ని శుభ్రం చేసేటప్పుడు మీ ఇష్టదైవాన్ని స్మరించుకుంటూ శుభ్రం చేయడం మంచిది. విరిగిపోయిన దేవుని పటాలు కానీ, చిరిగిపోయిన దేవుడి పటాలు కానీ లేదా ప్రతిమలను పూజా మందిరంలో అస్సలు ఉంచకూడదు. ఇవి ప్రతికూల ఫలితాలను సృష్టిస్తాయి. అలాగే పూజా మందిరంలో ఎక్కువ దేవుడి ఫోటోలను కూడా ఉంచకూడదు. ఒక దేవుడికి సంబంధించిన ప్రతిమ లేదా పటము అనేది ఒక్కటే ఉండాలి. మీ పూజా మందిరంలో శివలింగం కనుక ఉన్నట్లయితే ప్రతినిత్యం శివుడికి అభిషేకం అనేది చేయాలి. నీటితో అయినా సరే ప్రతిరోజు శివలింగానికి అభిషేకం చేయాలి. అలాగే శివలింగం పైన జలధార కూడా ఉంచాలి. తప్పనిసరిగా నందిని కూడా ఉంచాలి. ఉగ్ర రూపంలో ఉన్న దేవుడి ఫోటోలు లేదా ప్రతిమలు అనేవి పూజా మందిరంలో అస్సలు ఉంచకూడదు. కాళికాదేవి, ఉగ్ర నృసింహస్వామి యొక్క ఫోటోలు పూజా మందిరంలో ఉంచుకోకూడదు. అలానే నిల్చొని ఉన్న లక్ష్మీదేవి యొక్క ప్రతిమ లేదా పటం అనేది పూజా గదిలో ఉంచకూడదు. నాట్యం చేసే గదిలో తప్ప నటరాజస్వామి విగ్రహాన్ని పూజా మందిరంలో అస్సలు పెట్టకూడదు. గోవు యొక్క ప్రతిమ అనేది పూజా మందిరంలో పెట్టుకున్నట్లయితే మీకు మంచి శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి. పాలిచ్చే గోవు ప్రతిమను మరియు నెమలీకలను పూజా మందిరంలో పెట్టుకున్నట్లయితే చాలా శుభప్రదం. లక్ష్మీదేవికి ఎదురుగా ఒక రాగి పాత్రలో లేదా వెండి పాత్రలో సముద్రపు గవ్వలు, పసుపు కొమ్ము మరియు 11 రూపాయల కాయిన్స్ను వేసి పెడితే మీకు లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది. లక్ష్మీదేవి యొక్క విగ్రహాన్ని ఎప్పుడూ కూడా గుమ్మానికి ఎదురుగా ఉంచకూడదు. అలా ఉంచడం వలన లక్ష్మీదేవి మీ ఇంటి నుండి బయటకు వెళ్ళిపోతుందని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. మీ ఇంటి లోపల గుమ్మానికి ఎదురుగా లాఫింగ్ బుద్ధను పెట్టుకున్నట్లయితే చాలా మంచిది. అలా ఉంచడం వలన మీ ఇంట్లో ఎప్పుడూ కూడా పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది. పార్వతి పరమేశ్వరుల యొక్క ఫోటోను ఈశాన్య దిశలో ఉంచినట్లయితే ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం మీకు తప్పకుండా ప్రాప్తిస్తుంది. గణేశుడి యొక్క ప్రతిమను లేదా విగ్రహాన్ని ఉత్తర దిక్కులో ఉంచడం చాలా మంచిది. అదేవిధంగా ఉత్తర దిక్కులో కుబేరుని ఫోటోను ఉంచడం వలన లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలిగి ఆర్థిక పరిస్థితుల నుండి బయటపడతారు. పూజా మందిరంలో ఎప్పుడూ కూడా చిన్న చిన్న విగ్రహాలను లేదా చిన్న చిన్న పటాలను ఉంచుకోవడం చాలా ఉత్తమం. పెద్ద పెద్ద విగ్రహాలు లేదా పెద్ద పెద్ద ఫోటోలను మీ పూజా మందిరంలో ఉంచినట్లయితే ప్రతిరోజు మహా నైవేద్యాన్ని సమర్పించాల్సి ఉంటుంది. ఆంజనేయ స్వామి వారి ప్రతిమను ఆగ్నేయ దిశలో పెట్టుకోవడం వలన దుష్టశక్తుల బారి నుండి బయటపడవచ్చు. సాయిబాబా ప్రతిమను వాయువ్య దిశలో పెట్టడం వలన మనశ్శాంతి అనేది మీకు ప్రాప్తిస్తుంది. నిల్చున్న లక్ష్మీదేవి ఫోటో మీ ఇంట్లో కనుక ఉన్నట్లయితే ఆ ఇంట్లో లక్ష్మి స్థిర నివాసం ఉండదని అర్థం. ఇంట్లో పూజా మందిరాన్ని దక్షిణం వైపు ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్మించకూడదు. అలా నిర్మించడం వలన మీ ఇంట్లో ప్రతికూల ప్రభావాలు ఏర్పడతాయి. దక్షిణ దిశగా పూజా కార్యక్రమాలు అస్సలు నిర్వహించకూడదు. శివుడు వీరభద్రుడి అవతారంలో ఉన్న ఫోటో ఉంటే ఆయన ఆగ్రహాన్ని ఎవరూ ఆపలేరు. అందుకని శాంతంగా ఉన్న శివ పార్వతుల విగ్రహాలను లేదా ఫోటోలను మాత్రమే మీ ఇంట్లో ఉంచవలేను. మీ ఇంట్లో పూజా మందిరం ఎల్లప్పుడూ కూడా ఈశాన్య దిశలో ఉంటే చాలా శుభప్రదం. ఇలా ఉంటే కనుక మీ ఇంట్లోకి ఎప్పుడూ పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అలాగే మీరు చేసే ప్రతి పూజకు ఫలితం దక్కుతుంది. నమస్తే. శ్రీమాత్రే నమః.